దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన సంగతులను లేదా ఈ దివ్యమైన మాటలు మనం పరిశీలన చేయగలిగితే, మహోన్నతుడైన దేవుడు మనుష్యులను ప్రేమించి ఎంతో విలువైన అద్భుతమైన సత్యవాక్కులను మానవ హృదయాలలో నింపాలి అని దేవుడు తన దగ్గరున్న సత్యాన్ని, తన దగ్గర ఉన్న వాక్యాన్ని మానవ హృదయంలో నింపాలి అనే ఆశతో ఆయన చేసిన ప్రయత్నాలు ఎన్నో మీకు తెలుసు. ప్రియులరా, ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు మానవ హృదయంలో వాక్యాన్ని అనగా పరిశుద్ధమైన, పవిత్రమైన, జీవము కలిగిన శాశ్వతమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అని అంటే అది వాక్యమే. ఆ వాక్యాన్ని, పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మానవ హృదయాల్లో నింపాలి అని, తనలో ఉన్న సత్యాన్ని మనిషి హృదయం నిండా నింపాలని తపనతో ఆయన చేసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి, మీకు తెలుసు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తుల జీవితాలు, ఆ జీవితాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను దేవుడు, ఎన్నో జీవితాల యొక్క సారాన్ని వాక్య రూపంలో మనకిచ్చాడు ఆయన. పరలోకం గురించి కానివ్వండి, పాతాళ లోకం గురించి కానివ్వండి, భూలోకం గురించి కానివ్వండి, భూమిలో నుండి వస్తున్న పంటల గురించి కానివ్వండి, ఆ పంటలను అనుభవిస్తున్న మనుష్యులను గురించి కానివ్వండి, దేవుడు ఎన్నో సత్యమైన సంగతులను వ్రాయించాడు ఆయన. బైబిల్లో కొన్ని విషయాలను చూసుకోగలిగితే ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు మనిషికి సత్యాన్ని అందించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు విచిత్రమైన ప్రయత్నాలు చేశాడు ఆయన. మానవ హృదయంలో సత్యాన్ని లేదా వాక్యాన్ని, పరిశుద్ధతను నింపటానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశాడో ఇప్పుడు మనం చూసుకోగలిగితే, ఈరోజు మనటి పాఠం కూడా కోతకాలమందు నిద్రించు కుమారులు ఎవరు అనే అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రియులారా, మనకు తెలుసు కోతకాలం ఉంది అని. అంటే పంటను కోసే కాలం ఉంది అని, ఆ కాలంలో మనం పంటల్ని కోస్తాము అని, ఆ పంట రావాలి అంటే ఇంతకు ముందుగానే మనం విత్తనాలు చల్లి ఉండాలి, విత్తనాలు వేసి ఉండాలి, లేదా దున్ని ఉండాలి. దాని గురించి నిజంగా ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు చాలా ఉన్నతమైన విషయాలను చెప్పాడు ఆయన. ఇప్పుడు బైబిల్లో రాయబడిన సంగతులు మనం చూసుకోగలిగితే, ఒకసారి మీరు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూసుకోగలిగితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూసుకోగలిగితే, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. మనం ఏమండి, ముఖ్యంగా మన ఈ రాయచూరు ప్రాంతంలో ఎక్కువగా నల్లమట్టి ప్రాంతాలు ఉంటాయి కదా, నల్లమట్టితో ఎక్కువ ఉంటాయి, పంటలు వేస్తుంటాం. ఆ నల్లమట్టితో పంటలు వేస్తున్నప్పుడు నిజంగా ప్రేమైన దేవుని వాళ్ళారా, ఆ నల్లమట్టి ద్వారా కొన్ని పంటలు మాత్రమే పండుతాయి, అన్ని పంటలు పండలేవు కదా, మీకు తెలుసు.
ముఖ్యంగా ఇక్కడ వరి పంటలు వేయటం కానీ పత్తి పంటలు వేయటం కానీ ఎక్కువ జరుగుతుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నల్ల మట్టిలో అదే ఒక రకమైన ప్రతి మట్టిలో కూడా ఏమంటే ఎన్నో రకాల ఖనిజాలు ఉంటాయి. కాబట్టి ఆ ఖనిజాలాన్ని బట్టి అక్కడున్న ఆ మట్టిలో ఉన్న ఖనిజాలను బట్టి పంటలు పుష్కలంగా పండుతుంటాయన్నమాట. ఎందుకంటే ఒక పంట రావాలంటే దానికి ముందుగా నేల కూడా చాలా మంచిదై ఉండాలి, అంతే కదా. నేల చాలా మంచిదై ఉంటేనే పంట చాలా మంచిదిగా వస్తుంది. మీకు తెలుసు, దేవుడు కూడా ఒక పంట వేశాను అని అన్నాడు. ఎలాంటి నేలలో పంటని వేశాను అని చెబుతాడో మనం ఒకసారి చూసుకోగలిగితే, నా ప్రియుని గూర్చి పాడదిన వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణిని గురించి పాడదిన వినుడి. ఎలాంటి ఎన్నో వచనం అది? 2వ వచనమా? మొదటి వచనంలో చివరి మాట కదా. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండేను. ఎక్కడ ఉందట? ఏ భూమి ఏదమ్మా? సత్తువ గల భూమి మీద అని అన్నాడు. అంటే సారవంతమైన నేల. దేవుడు ఒక పంట వేశాడంటే ఆ నేల ఎలాంటిదై ఉండాలి? సత్తువ కలిగినది అయి ఉండాలి. అంటే ఒక పంట వేస్తే పుష్కలంగా పంట పండాలి. ఒక చెట్టు వేస్తే ఆ నేలలో ఆ చెట్టు నిండా పంటలు రావాలి. వరి వేస్తే కూడా దాని నిండా కావలసిన గింజలు రావాలి. అందుకే నేల సారం తగ్గింది అని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? దానికి మరలా కావలసిన మందులు ఇస్తున్నారు. కారణం ఏంటంటే నేల సారం తగ్గిపోయింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కారణం ఏంటంటే నేల సారం తగ్గిపోతే పంట సరిగా రాదు, అంతే కదండి. నేల సారం తగ్గిపోతే పంట సరిగా రాదు. ఇప్పుడు మన కర్ణాటక ప్రాంతాల్లో నల్ల మట్టి ఉంటుంది. అదేం చేస్తుంది అంటే వర్షాకాలం పడ్డప్పుడు బాగా మెత్తగైపోయి ఎండాకాలం కాగానే మరల ఏమైపోతుంది? పగిలిపోతుందా? పగిలిపోతుంది. ఎందుకంటే నేల ఏం చేస్తుంది అంటే నేలలో ఖనిజాలు ఉంటాయి. దానికి ఏం కావాలో తెలుసండి? మంచి ఆక్సిజన్ అవసరం. నేలకు కూడా కావలసిన గాలి అవసరం, నీరు అవసరం. గాలి నీరు అవసరం. అవి ఉంటేనే తప్ప పంట సరిగ్గా పండలేదు. ప్రియమైన దేవుని వారా, మనం బైబిల్లో రాయబడిన మాటలు మనం చూసుకోగలిగితే ఎలాంటి నేలట? సత్తువ కలిగిన నేల. యేసుక్రీస్తు వారు తన ఉపమానాల్లో ఒక మాట చెప్తాడు. మంచి నేలను పడిన వారెవరనగా అన్నమాట మనం చదువుకుంటాం. అంటే మంచి నేల ఉంది. కొన్నిసార్లు మంచి నేల అంటే సారవంతమైన నేల అని అర్థం. అంటే మానవ హృదయాలను గూర్చి ఆయన చెప్పిన మాటలు మనం చదువుకుంటాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు వ్రాయించిన మాటలు మనం చూసుకోగలిగితే సత్తువ గల నేల అన్నాడు, సత్తువ గల భూమి అని అన్నాడు. అంటే మంచి భూమిలో మనం విత్తనాలు వేయాలి, పంట రావాలి. సరే, విత్తనాలు వేస్తే పంట వచ్చింది అనుకోండి. నాన్న ఏం చేశాడు? విత్తనాలు వేశాడు, దుక్కి దున్నాడు, విత్తనాలు వేశాడు, పంట వచ్చేసింది. పంట వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు వ్యవసాయం చేసే వారి వ్యవసాయం చేసే వారికి సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడడం మనం బైబిల్లో చూస్తాం. నేను వ్యవసాయం చేసేవాడిని నేను నా తండ్రి వ్యవసాయకుడు అన్న మాట మనం యోహాను సువార్తలో చదువుకుంటాం. అంటే వ్యవసాయం అన్నది మన మాత్రమే కాదు, దేవుడు కూడా వ్యవసాయం చేస్తాడు. ఆయనకు ఒక వ్యవసాయం ఉంది అని మనం బైబిల్లో చదువుకుంటాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదంతా ఎందుకు చెబుతున్నానో ఇప్పుడు విషయానికి వచ్చేస్తాం. చూడండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక తండ్రి పంట పండే విధంగా చేసిన తర్వాత కుటుంబం అంతా కూడా కోతకాలం వచ్చినప్పుడు ఏం చేస్తారు?
కుటుంబం అంతా వెళ్ళి కోతలు కోసేవారు. అంతే కదండి. ఒకప్పుడు వ్యవసాయం మీద ఆధారపడే మన కుటుంబాలన్నీ కూడా అందరు కలిసి వెళ్ళాలి. అందున తండ్రి ముసలైపోయి తల్లి ముసలైపోయి ఉంటే కుమారుడు బలంగా ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేయాలి? తల్లిదండ్రులతో పాటు వాడు కూడా పంటను కోయాలి, పని చేయాలి. అలా కాకుండా పంట వచ్చిన టైంలో వాడి ఇంట్లో నిద్రపోతే ఎలా ఉంటుంది? అసలు తండ్రికి ఎంత అవమానం, తండ్రికి ఎంత బాధ. ఆ కోతకాలం ఎంత ఏమంటే కొద్ది కాలమే ఉంటుంది. పంట రావడానికి టైం ఉంటుందేమో, కానీ కోతకాలం ఉంటే ఆ టైంలో కోయాలి. లేట్ అయిందనుకో మరలా ఏమైపోతుంది? మరలా వర్షం వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కదా. ఆ వర్షం వచ్చే లోపే మనం ఏం చేసేయాలి? పంటను కోసేయాలి. నువ్వు పంట కోయలేదనుకో, ఆ పంట అప్పటి వరకు కష్టపడిన కష్టం అంతా వ్యర్థమైపోతుంది. ఆ టైంలోని కుమారుడే గనక ఇంట్లో నిద్రిస్తే వాడు పని చేయకుండా ఉంటే, సోమరి అయిపోతే పంట నష్టమే కదా, ఇంటికి అవమానమే కదా. బయట వాళ్ళు ఏమనుకుంటారు? అదేంటి వాళ్ళ నాన్న అంత కష్టపడి పంటను పైకి ఏమండి క్రాప్ వచ్చే విధంగా, పంట వచ్చే విధంగా కష్టపడ్డాడు, కొడుకేమో ఇంట్లో నిద్రపోతున్నాడు పని చేయకుండా. కుటుంబానికి ఎంత అవమానం, ఇరుగు పొరుగు వారు మాట్లాడుతుంటే. ఇప్పుడు మరలా మీరు మొదటిసారిగా చదివిన మాటను చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. మొదటి నుంచి చదవమ్మా. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు అన్నాడు. అంటే కోతకాలంలో నువ్వు నిద్రపోకూడదు. ఏం చేయాలి? కోత కోయాలి. కోతకాలం ముందు ఏం చేయాలి? ఏమండి, ఒక పంట వచ్చిన తర్వాత అతి తక్కువ టైం దేనికైనా ఉంది అని అంటే కూర్చే టైం కాదు. కోత కోసిన తర్వాత ఏం చేస్తాం? ఆ పంటను తీసుకెళ్ళి ఏమండి కట్ చేసి, అనగా దాన్ని విడివిడిగా చేసి, ఆ ధాన్యాన్ని అంతా ఒక దగ్గర రాశిగా పోసి, ఆ తర్వాత మరలా ఒక దగ్గర స్టోర్ చేస్తుంటారు కదా, కొట్లలో స్టోర్ చేస్తుంటారు. దానికి టైం ఉంటుంది, దాచిపెట్టవచ్చు. పంట రావటానికి టైం ఉంటుంది, కానీ కోతకాలం మాత్రం చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ టైంలోనే మనం కోత కోయాలి. లేదు అని అంటే పంట అంతా నాశనం అయిపోతుంది. ఏంటన్నయ్య వాక్యం కాకుండా మా వ్యవసాయం గురించి చెప్తారనుకుంటున్నారా? దేవుడు చెప్పాడు అదే. అసలు పంట గురించి ఎందుకు చెప్పాడు ఆయన? పంట గురించి ఆయన ఎందుకు చెప్పాడు? ఎందుకంటే దేవుడు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడో, తన గురించి తాను ఏం ఇంట్రడ్యూస్ చేసుకున్నాడో, తన గురించి తాను ఏం పరిచయం చేసుకున్నాడో ఒక్కసారి యోహాను సువార్తలో ఒక మాట చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదవన్నానా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఏంటట? తండ్రి వ్యవసాయకుడు. దేవుడు ఏంటట? వ్యవసాయం చేస్తాడా దేవుడు? అవునండి, వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆయనకు. వ్యవసాయంలో ఇప్పుడు అగ్రికల్చరల్ సైన్సెస్ వచ్చాయి, చూసారా? అగ్రికల్చరల్ సైన్సెస్ వచ్చాయి. మీ రాయచూరులో కూడా అగ్రికల్చరల్ ఏమంటే యూనివర్సిటీ ఉంది అనుకుంటా, నాకు తెలిసి ఎక్కడైతే ఉంది కదా. అగ్రికల్చరల్ సైన్స్లో ఆయనకు మించిన నిపుణుడు, ఆయనకు మించిన ప్రొఫెసర్ ఎవరు లేరమ్మా. ఆయన అగ్రికల్చర్ ఎలా చేస్తాడంటే మీకు చెప్తే దిమ్మ తిరిగే విషయాలు ఈరోజు బైబిల్లో నిజంగా చదువుకుంటే ఆశ్చర్యపోతూ ఉండే. నేను చదువుతుంటేనే ఆశ్చర్యపోయాను. ఇదిగొక మాట చెప్పనా, ఆయన సైన్స్, ఆయన చేసిన అగ్రికల్చర్ ఎంత డీప్గా ఉంటుందంటే, ప్రియమైన దేవుని వారలారా, ఆయన పంట వేసేటప్పుడు చూసుకుంటాడట, సత్తువ కలిగిన భూమి లేదా, భూమి సత్తువ కలిగినదా లేదా. భూమి సత్తువ ఉంటే పంట సత్తువ కలిగిన వస్తుంది, పుష్కలంగా వస్తుంది. అది పుష్కలంగా పంట వస్తే మనిషి బలంగా ఉంటాడు. అంతే కదండి, మనిషి బలంగా ఉంటాడు, సత్తువ కలిగి ఉంటాడు. ఒక అబ్బాయి యవ్వనుడుగా ఉన్నప్పుడు అలా నడుస్తూ వాడు కింద పడ్డాడు, ఏంద్రా చేతిలో సత్తువ లేదా అంటుంటారు అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు. అవునా కదండి. వానికి సత్తువ రావాలంటే ఇదిగో పంట నుంచి రావాలి. ఆ పంట ఎక్కడి నుంచి వచ్చింది? నేల నుంచి రావాలి. నేల సత్తువ కలిగి అయి ఉండాలి కదా. నేలకి మనిషికి చాలా సంబంధం ఉందంటే 100% సంబంధం ఉంది. ఒకసారి
మీ ఈ కర్ణాటక ప్రాంతంలో నల్ల మట్టిలో ఎలాంటి ఖనిజాలు ఉంటాయంటే మౌంట్ మెలనైట్స్ అని చెప్పేసి కొన్ని ఖనిజాలు ఉంటాయి. ప్రతి భూమిలో ప్రతి నేలలో కూడా కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మన గుండె బాగా పనిచేయాలంటే పొటాషియం కావాలి అని అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది పొటాషియం? ఆయన సైన్స్ చెప్తాను వినండి. మన గుండె మన కండరాలు కొట్టుకోవాలంటే మంచిగా పని చేయాలి అంటే గుండెలో పొటాషియం ఉండాలి, అలాగే ఇంకెక్కడ ఉండాలి? కండరాల్లో కూడా పొటాషియం ఉండాలి. కొందరు చూసారా మీరు, ఈ నడుము నుంచి కింది కాళ్ళు పడిపోతుంటాయి కొందరికి. ఏమైంది అంటే కొందరు అంటుంటారు వాని కాళ్ళు పడిపోయాయి అంటారు. వాని కాళ్ళు పడిపోవడం అంటే కాళ్ళు పడిపోవడం కాదు, బాడీలో పొటాషియం తక్కువైంది. అప్పుడు ఏం చేస్తాం? పొటాషియం అనేది ఇంజెక్షన్ ఎక్కిచ్చేస్తాం మేము. ఇది ఎక్కడ ఉంటుంది తెలుసా? పొటాషియం వాస్తవంగా పొటాషియం ఎక్కడ ఉంటుంది తెలుసా? నువ్వు భూమి మీద నిలబడ్డావు చూసావా? భూమి మీద నిలబడాలంటే కూడా భూమిలో ఉన్న పొటాషియం నీకు రావాలి. భూమి మీద నువ్వు నిలబడాలంటే భూమిలో ఉన్న పొటాషియం నీకు రావాలి, కాల్షియం కావాలి అని అంటుంటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో ఇదే నేల నుంచే వస్తుంది. ఎముకలు గట్టిగా ఉండాలంటే పాలు తాగండ్రా, ఎగ్స్ తినండ్రా అంటుంటారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేల నుండే. నీ గుండె బలంగా కొట్టుకోవాలన్నా, నీ కండరాలు కండబలమని నువ్వు చెప్పుకోవాలన్నా అది నేల నుండే, సత్తువ కలిగిన భూమిలో నుండి వస్తాయి అవన్నీ కూడా. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు సత్తువ కలిగిన భూమిని దేవుడు తయారు చేశాడు. తర్వాత మనుషులు దాన్ని నిస్సారం చేశారు. అయినా కూడా దేవుడు దయతలిచి వర్షాలనిచ్చి ఈ ఋతువులనిచ్చి భూమిని కాపాడుకుంటూనే వచ్చాడు. మనిషి ఎంత నాశనం చేసినప్పటికీ. ఇకపోతే పంట వచ్చిన తర్వాత కనుక కుమారుడు కోతకాలంలో నిద్రిస్తే అది చాలా అవమానం, కుటుంబానికి అవమానం. సిగ్గుపరుచు కుమారుడు అని అన్నాడు దేవుడు. అవునా? సిగ్గుపరుచు కుమారుడు అంటే 100% ప్రేమైన దేవుని వాళ్ళారా. దేవుడు ఇది మనం మాట్లాడుకునే పంట గురించి మనం మాట్లాడాం. మనం వేస్తున్న మనుషులుగా మనం వేస్తే పంట గురించి మాట్లాడాం. దేవుడు కూడా నేను వ్యవసాయకుణ్ణి, నేను పంట వేశాను అని అన్నాడు. ఆయన పంట ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఆయన పంట ఏంటి? 15వ అధ్యాయంలో కానివ్వండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కానివ్వండి, ఆయన ఏం చెప్పాడు ఒక్కసారి టక్క చదువుకుంటూ ముందుకెళ్ళి చేసుకుందామమ్మా. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం నుండి మనం చదువుకున్నాం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, నా ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండెను. కానీ అది కారు ద్రాక్షలు ఏంటండి? సత్తువ గల భూమిలో దేవుడు పంట వేస్తే సత్తువ కలిగిన పంట రావాలి కదా. సత్తువ కలిగిన ఏ విత్తనం వేస్తే అదే పంట రావాలి కదా. మరలా ఎలాంటి నేలలో వేసినట్టు ఆయన? సత్తువ కలిగిన భూమిలో. నువ్వు అగ్రికల్చరల్ సైన్స్కి వెళ్తే సత్తువ కలిగిన భూమి అంటే దాంట్లో పొటాషియం ఉంటుందట, కాల్షియం ఉంటుందట, మెగ్నీషియం ఉంటుందట, నైట్రోజన్ ఉంటుందట. ఇవన్నీ కలగలిపిన నేల సత్తువ కలిగిన భూమి. ఆ సత్తువ కలిగిన భూమిలో దేవుడు పంట వేస్తే ద్రాక్షలను ద్రాక్ష తోట వేస్తే ఆ ద్రాక్ష తోటలో ఏం రావాలి? ద్రాక్ష పండ్లే రావాలి. కానీ ఏమొచ్చేట? కారు ద్రాక్షలు కాసాయి అని అన్నాడు. అదేంటి అంటే దేవుడు ఒక పంట వేశాడు, దానికి ఏమొచ్చేసేట? ద్రాక్ష పండు రాలేదట. ఇప్పుడు మనం ఒక మాట చెప్తానమ్మా, ఇది వేప చెట్టు కదా, వేప చెట్టు మొత్తం వేప గింజలు ఉంటాయి ఒక కాలంలో కదా. ఈ వేప చెట్టు రావటానికి దానికి విత్తనం ఏంటి? మామిడి విత్తనమా? యాపిల్ విత్తనమా? ఏంటమ్మా? అరే వేప విత్తనమే కదా, వేప గింజనే కదా. వేప గింజ వేస్తే వేప చెట్టు రావాలి, వేప గింజ వేస్తే మామిడి పండ్లు వస్తే ఏం బాగుంటుంది? అది నువ్వు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగినది ఒకటి. అలా జరిగితే ఎట్లుంటుంది? దేవుడు కూడా ఫీల్ అయ్యాడండి, చాలా బాధపడ్డాడండి. ఆయన నేనేం చేశాను? నేను వేసిందేమో ద్రాక్ష తోట వేసాను. ఆ ద్రాక్ష తోటలు ఏమొచ్చాయి?
కారు ద్రాక్షలు కాసాయి, నాకు సంబంధం ఏంటి వచ్చేసాయి, నేను అనుకున్నవి వచ్చేసాయి. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఏంటంటే ఆయన నేను ఏం విత్తానో అదే రావాలి కానీ వేరే వచ్చేసాయని చెప్పేసి ఆయన ఈ ద్రాక్ష తోటను గురించి మాట్లాడుతూ, ఆయన ఏమండి ద్రాక్ష తోటను గురించే మాట్లాడా, ఇంకా దేని గురించి మాట్లాడారంటే కిందకు వస్తే ద్రాక్ష తోట కాదది, దేవుడు వేసింది మనుష్యులనే తోటగా, మనుష్యులే వ్యవసాయంగా ఆయన చేస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమైపోతుంది. కింది వచనాలు అంతే కదా, కింది వచనాలు చదవండి అమ్మా. యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునను నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? మనల్ని అడుగుతున్నాడు అనుకోండి. ఇదేంటి మీరే చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు, నేను ద్రాక్ష తోట వేస్తే కారు ద్రాక్షలు కావడానికి కారణం ఏంటండి అని దేవుడు అడుగుతున్నాడు. మనం చెప్తామా? చిత్రం ఏంటంటే ఎక్కడైనా కానీ మనకు అన్యాయం జరిగితే దేవునికి ప్రార్థన చేస్తాం. మనకు అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాం? కోర్టులకు వెళ్తాం, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాం, ఎక్కడో తెలిసిన పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఇప్పుడు దేవునికి అన్యాయం జరిగిందట, అయ్యయ్యో దేవునికి అన్యాయం జరిగితే ఆయన వస్తున్నాడట, నాకు న్యాయం తీర్చండి అని. ఏంటి విచిత్రం అంటే దేవుణ్ణి కూడా ఇబ్బంది పెట్టి దేవుడు కూడా న్యాయం అడిగే స్థాయికి మనుషులు చెడిపోయారు, దిగజారిపోయారంటే మీరు ఆలోచించండి. ఆయన్నే అడుగుతున్నాడు, అరే మనుషులారా, మీకు చేయవలసినదంతా చేశాను, మీకు చేయవలసిన న్యాయం, ఒక తోటకి కావలసిన సత్వ భూమినిచ్చాను, దానికి కావలసిన కంచె వేశాను, దానికి కావలసిన నీరు పెట్టాను, దానికి కావలసిన పాదులు ఏర్పాటు చేశాను, ఎక్కడ కూడా మృగములు రాకుండా అంతా ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చాను. కానీ ఇదేంటి విచిత్రంగాను, అన్ని చేసిన తర్వాత కూడా కారు ద్రాక్షలు కాస్తే నేనేం చేయాలి మీరే చెప్పండి అని అడుగుతున్నాడు ఆయన. ఇది ద్రాక్ష తోట గురించేనా? ఎవరి గురించి? మనుష్యుల గురించి. అవునా? కింది వచనాల్లో ఈ ద్రాక్ష తోట గురించి ఆయన ఏం చెప్పాడో కింది వచనాల్లో మనం చూసుకోగలిగితే, ఎన్నో వచనమన్నా కింద ఆలోచించుడు, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యము మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబట్లు దాని కంచెను వేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టేదను, దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చి పొదలను బలురక్కస చెట్లను బలిచిన్ను దాని మీద వర్షింపవలదని మేఘంలో ఆజ్ఞనిచ్చేదని. ఇజ్రాయేలు వంశం సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అంటే ఏంటి? ద్రాక్ష తోట అంటే ఏదో కాదు, మనుష్యులే అని చెప్తున్నాడు ఆయన. అంటే మనకి ఏ విధంగా వ్యవసాయాలు ఉన్నాయో, మనం ఏ విధంగా పంటలు ఉన్నాయో, మనకి ఏ విధంగా పంటలు ఉన్నాయో ఆ విధంగా దేవుని కూడా వ్యవసాయం ఉంది. ఆయన తోట వేశాడు. ఆ తోటల్లో ఆ తోటగా ఎవరున్నారంటే మనుషులే ఉన్నారండి. దేవుని తోట అంటే ఎవరు? మనుషులే. అంటే మనుషులకు చేయవలసిన ఒక ద్రాక్ష తోటకు చేసినంతగా, ఒక తోటకు చేసినంతగా ఒక తోటమాలి ఎంత చేస్తాడో అంత చేసేటట్టు ఆయన మనుషులకు కూడా. చూడండి, పుట్టినప్పటి నుంచి పెద్దగా అయ్యేంతవరకు కావాల్సిన ఆక్సిజన్ ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, నేలనిచ్చాడు, నీటినిచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు. మనిషికి కావలసిన సమస్తాన్ని దేవుడు ఇచ్చేసాడు ఆయన. ఇది లేదు అని చెప్పకుండా, మన నాలుక మరొకటి కోరుకోలేకుండా ఆయన ప్రతీది చేశాడు. చేసిన వీడు ఏం చేశాడంటే కారు ద్రాక్ష కాసాడట. ఆ కారు ద్రాక్ష ఏంటో ఒకసారి, ఆ కారు ద్రాక్ష పండు అంతే కదండి, కారు ద్రాక్ష పండ్లు అంటాం. ఆ కారు ద్రాక్ష పండ్లు ఏంటో ఒకసారి యాకోబు పత్రికలో మనం చదువుకుందాం. యాకోబు పత్రిక అండి 1వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి ఒకసారి. యాకోబు పత్రిక. ప్రతివాడును యాకోబు పత్రిక నేను తీస్తాను, ఒక్క నిమిషం. యాకోబు పత్రికలో ప్రేమైన దేవుని వాళ్ళరా, దురాశ గర్భమును ధరించిన సందర్భాన్ని మీరు చూస్తే
వచ్చిన చదవండి అన్నయ్య. దురాశ గర్భము ధరించి అధ్యాయం 15. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాప పరిపక్వమై మరణమును ఏంటిట? దురాశ గర్భమును ధరించి దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై అండి. పరిపక్వమయ్యేది పండ్ల పాపమా? పక్వానికి వచ్చేది పండ్ల పాపమా? పక్వానికి వస్తాయి కదండి, పండ్లు కదా పక్వానికి వస్తాయి. దేవుడు ఇక్కడ ఏంటంటున్నాడు? నాయనా, పక్వానికి పండ్లు వస్తాయని మీకు తెలుసు, మీలో ఉన్న పాపం వల్ల మీరు కూడా పక్వానికి వస్తారని నాకు తెలుసు అంటున్నాడు ఆయన. అంతే కదా? పండ్లు పక్వానికి వస్తాయన్న సంగతి మీకు తెలుసు, మీ పాపము పక్వానికి వస్తున్నదన్న సంగతి నాకు తెలుసు. పండ్లు వచ్చినప్పుడు నువ్వు కోయటం నీకు తెలుసు, నీ పాపం పరిపక్వమైతే కోయటం నాకు తెలుసు. అదేంటి? పాపం పరిపక్వం అవుతుందా? పాపం పరిపక్వం అవుతుంది. కొందరు చూసారా ప్రేమైన దేవుని వాళ్ళరా, మనం చూసుకోగలిగితే కొందరు ఉంటారు, వాడు ఎంత చెప్పినా ఆరాధనకు రాడు, ఎంత చెప్పినా వాక్యం వినడు. కొందరు తల్లులు ఉంటారు, ఎంత చెప్పినా బూతులు మానరు, మాట్లాడిన ప్రతిసారి దేవుడు ముఖం మీద కొడితే కదా తెలిసేది, ఆయన కొట్టడు. ఆ నోట్లో వచ్చిన మాటలన్నీ ఏమైపోవాలి? ఆ పాపము పరిపక్వం కావాలి, ఆ పాపము పండాలి. పండేంత వరకు ఆ నోటిని ఏమన్నాడు ఆయన. కొందరు ఆలోచిస్తుంటారు భయంకరమైన ఊహలు, భయంకరమైన ఆలోచనలు చేస్తుంటారు. చూసారా, మన వాళ్ళు ఫోన్లు చూస్తూనే ఉంటారు. ఈ ఏలు ఎందుకు తిరుగుతుంటో తెలియదు, వాళ్ళ తల కిందికి ఏదో తాడేసి కట్టేసినట్టుగా ఫోన్కి దాడికి చూస్తూనే ఉంటారు, చేయి తిప్పుతూనే ఉంటాడు, ఏమండి చెప్పుతూనే ఉంటారు. వాడికి విసుగు రావాలిక. చాలామంది యువనస్తులు కూడా ఏమంటారు, మెడ నొప్పులు వస్తున్నాయి సార్ అని వస్తున్నారు. ఏం పని చేసేవారు? ఏమైనా మూటలు మోసామంటే ఏం లేదు, కానీ మెడ నొప్పులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి నీకు? చూసి 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 తల కిందికి వేసి ఆ తలేదో బైబిల్ చదివి దించితే, బైబిల్ ఏమంటే చదవటానికి తల దించితే బాగుండు. నీ ఎవరి దగ్గర తల దించావు? నీ ఎవరి దగ్గర తల దించావు తెలుసా? ఎవరి దగ్గర తల దించావు తెలుసా? ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేస్తే ప్రపంచమంతా ఫోన్లో ఉంది, అవునా కదా? యేసుక్రీస్తు వారికి ఒకప్పుడు యాపిల్ ఫోన్ కంటే, ఆండ్రాయిడ్ ఫోన్ కంటే పెద్ద స్క్రీనే చూపించింది అది. ఎంతసేపు మళ్ళా నువ్వు రీల్స్ టక్కున అంటే ఒక క్షణంలో చూసావా? టక్కున ఒక క్షణంలో టక్కా తిప్పేస్తుంటావు. అది కూడా యేసుక్రీస్తు వారి దగ్గర ఇదిగో ప్రపంచాన్ని ముందు పెట్టి ప్రపంచమే ఒక స్క్రీన్గా టక్క తిప్పేసింది. అది ఏమని? భూలోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ముందు పెట్టి టక్క తిప్పేసింది. చూడు, ఇదిగో బబులోను మహాసామ్రాజ్యం, ఇదిగో ఇజ్రాయేలు దేశం, ఇదిగో పాకిస్తాన్, లేదా ఇదిగో భారతదేశం, టక్క వాటి మహిమ నీకు ఇచ్చేదను అన్నాడు. ప్రపంచ దేశాలను ముందు పెట్టింది, ప్రపంచ దేశాల సర్వసుఖాలు ముందు పెట్టింది. ఆయన తలదించాడా? ఆయన తలదించలేదండి. రాజ్యాలను ఇచ్చేస్తుంటుంది. రాజ్యాలను చూపించడం కాదు, ఈ రాజ్యాలను చూపించి ఇచ్చేస్తుంటుంది. మనమేమి రాజ్యాలను చూస్తున్నామంటే అది ఇవ్వదు నీకు, అది నీకు ఇవ్వదు. బుర్జు ఖలీఫా ఇట్లా ఫోన్లో చూస్తావు, అరే బాలే ఉంది కదా ఈ బిల్డింగ్ అనుకుంటావు, చూస్తావంతే. సాతానికి ఇవ్వదు. నేను ఎక్కడి వరకు తీసుకొచ్చి చూడటమే. చూచుట చేత కంటికి తృప్తి లేదు అన్నాడు ప్రసంగి గ్రంథంలో. అంటే నువ్వెంత చూసి చూడరానివి చూసి, చూడవలసినవి చూసి నువ్వేం చేసావు? తల దించావు. యేసుక్రీస్తు వారు తల దించాడా?
నువ్వు బుర్జ్ ఖలీఫాను చూసావు అనుకోండి, పెద్ద బిల్డింగ్ చూసావు. దాన్ని చూసిన వెంబడి సాతాను సరే నీకు ఈ బిల్డింగ్ ఇస్తే ఒకసారి నాకు ఇప్పుడు తలదించావు చూడ్డానికి, అది నీకు రాసియాలంటే నువ్వు నాకు మొక్కు అని చెప్తే మొక్కుతావా లేదా? ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఆ బిల్డింగ్లో ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి, అన్ని సార్లు చెప్పండి సార్, నేను ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మొక్కేస్తానంటాం మనం. అయితే అంతే కదండి. ఎన్నిసార్లు మొక్కాలి చెప్పండి, అన్నిసార్లు మొక్కేస్తాను మనం అనే మాటలైతే. అంటే ప్రపంచాన్ని ముందు పెడితే అంటే ఈ ప్రపంచాన్ని చూసి చూసి కళ్ళు అలసిపోతున్నాయి మనుషులకు, సమయం అంతా అక్కడే అయిపోతుంది. దేవుని పని చేయవలసిన వయసులో కూడా వీడి ఫోన్తోనే నిద్ర. ఏది నిద్ర అంటే ఏమనుకుంటున్నారు? ఏమండి పడుకొని నిద్రపోవడం మాత్రమే కాదు, బైబిల్ ఏం చెప్పిందో ఒక్కసారి బైబిల్లో రాయబడిన మాటలు మీరు చూసుకోగలిగితే, కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవమ్మా. ఏమని రాయబడింది? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. అసలైన యవ్వన వయసులో లేదా దేవుడిచ్చిన ఈ చిన్న జీవిత కాలంలో నీవు నిద్ర నుంచి మేలుకోవాలి. ఏ నిద్ర? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని. అంటే నీతి ప్రవర్తన లేకపోతే నీవు దేంట్లో ఉన్నట్టు? రైట్. నీతి ప్రవర్తన లేకపోతే నువ్వు నిద్రలో ఉన్నట్టు. వాక్యం వినట్లేదు, ఇంట్లో ప్రార్థన చేయట్లేదు, పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించట్లేదు, బూతులు మాట్లాడటం, అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటం, ఇవన్నీ చేస్తూ నువ్వు మేల్కొన్నా కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు దున్నపోతులాగా నిద్రపోతున్నావురా, సోమరిపోతు అని చెప్పాడు ఆయన. బాగా బలసిన అంటాడు ఆయన యూదాపత్రికలో. ఎట్లా మనుషులు భోజనాలు ఎలా తింటున్నారని చెప్పాడు. ఒకసారి యూదాపత్రిక తీయండి ఒకసారి అమ్మా. యూదాపత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు అని అన్నాడు. అదేంటి? వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు అంటే ఫుట్ నోట్లో ఏం రాయబడిందమ్మా? ఫుట్ నోట్లో ఏమని రాయబడింది? 5వ నంబరుకి మేపుకొనుచు అని అన్నాడు. అదేంటి? మనుషులు ఇంత దారుణమా? దేవుడిచ్చిన ఈ జీవిత కాలంలో మనుషులు తింటున్నారా, మేస్తున్నారా? పశువులను కదండి మేపుకొనటం అంటే. పశువులను మీరు ఎక్కడికి వెళ్ళారండి పెద్ద ఆయన అంటే, సాయంత్రం పూట ఏమని చెప్తారు మన వాళ్ళు? పశువులు మేపటానికి వెళ్ళాను అంటాడు. దేవుడు ఏమంటాడు? అరే మీరు పశువులు మేయటానికి వెళ్ళాను అంటున్నారు, కానీ మీరు కూడా పశువుల్లా మేస్తున్నారేంట్రా? భయం అనేది లేదా? దేవుడు అంటే భయం లేదా? పాపం పెరిగిపోతుంది, నా వల్ల పాపం పెరిగిపోతుంది, నేను పాపం చేసుకొని నాశనం అయిపోతున్నానన్న మేల్కొల్పు ఎందుకు లేదురా మీకు అని అంటూ మీరు ఏమైపోతారు? నిర్భయముగా భయము లేకుండా మేపుకొనుచు అన్నాడు. భయం లేకుండా మేసే పశువు ఏదైనా ఉందా మీరు చెప్పండి? భయం లేకుండా మేసే పశువు ఏది మీరు చెప్పండి అమ్మా. రైట్. ఊర్లో దేవతకు వదిలిన దున్నపోతుంటుంది, మీకు తెలుసు కదా. అది ప్రతి పొలంలోకి వెళ్తుంది, ఆ పశువులనే పొడి చేస్తుంది. ఆ పశువుల యజమాని యొక్క ఫుడ్డే మీన్స్ ఆ గడ్డే తింటుంది. అది భయంకరంగా మేస్తుంటుంది. ఏమండి మన ఇంటికి వచ్చేస్తుంది, మనల్నే పొడిచిన ఆశ్చర్యం లేదు. మన పశువులను పొడి చేస్తుంది, మన మీదనే తిని భయం లేకుండా నిర్భయముగా బయట తిరుగుతుంటుంది. చూసారా? అవునా? సేమ్ అలాగే మనుషులు కూడా ఉన్నారట కొందరు. భయం లేదట, దేవుని భయం. పాపం పెరిగిపోతుందన్న భయం లేదట. దేవుడు వదిలిపెడతాడా? ఇలా బ్రతికిన మనిషిని ఏమన్నాడు తెలుసా? పాపము పరిపక్వం అయిపోతుంది. చూసుకోక్కసారి, చెక్ యువర్ సెల్ఫ్. నువ్వు సరి చేసుకో. మేపుకుంటున్నాం మనం. మనుషులు తినటం లేదండి, దేవుణ్ణి విడిచిపెట్టి భయం లేకుండా మనుషులు. ఒక మాట చెప్తాను చూడండి, మీ ఊర్లో ఎన్ని ఆరాధన సెంటర్లు ఉన్నాయి, చర్చెస్ ఎన్ని ఉన్నాయి? 1 2? ఒకటేనమ్మా? 1 లేదా 2 అనుకోండి. 1 లేదా 2 ఉన్నాయి అనుకోండి.
కిరాణం షాపులు ఎన్ని ఉన్నాయమ్మా? 4-5. అంటే రాయచూరులో ఎన్ని చర్చెస్ ఉంటాయి? ఒక 10 ఉంటాయా? 100 ఉంటాయా? పోనీ 200 ఉంటాయా? 200 చర్చిలు మీరు రాయచూరు మన సిటీ ఇదంతా కలిపి 200 చర్చిలు ఉంటాయి కాదు. సరే, హోటల్స్ ఎన్ని ఉన్నాయమ్మా? వైన్ షాపులు ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్నెన్ని లెక్క పెట్టాలి సార్ అంటారా కదండి? ఎన్నెన్ని లెక్క పెట్టాలి? హోటల్స్ ఎన్ని ఉంటాయి మీరు చెప్పండి. ఇక చర్చెస్ ఎక్కువ ఉన్నాయా, హోటల్స్ ఎక్కువ ఉన్నాయా? మరి ప్రార్థిస్తున్నారా, మేస్తున్నారా మనుషులు? మీరే చెప్పండి. ఇక భయం లేకుండా నిర్భయముగా భయం లేకుండా ఒక పశువు ఎలాగైతే ఒక దున్నపోతు అని చెప్పారు సార్, ఒక దేవతకి వలసిన దున్నపోతు, అది భయం లేకుండా తిరిగి ఏ భయం లేకుండా తిరుగుతున్న దానికి కూడా ఒక టైం వస్తుంది. ఏంటది? ఏమండి? దాన్ని వధించే టైం. ఏమంటారు దాన్ని? దేవతకు వధించే టైం ఉంటుంది కదా, అదో జాతరలో లేకపోతే దాన్ని ఏమంటారు కదమ్మా? మారం బలి. ఆ టైం వచ్చినప్పుడు ఏం చేస్తారు? దున్నపోతుని ఎలా పందెం పెట్టుకొని మరి ఒకటి లేదా 3 దెబ్బలకు నరికేయాలని ఊరంతా పందెం వేసుకొని పశువుని చంపుతారు, నరికి చంపుతారు. అంటే దానికి టైం వచ్చిందా? ఎస్, టైం వచ్చింది. అప్పటి వరకు భయం లేదా? ఎస్, భయమే లేదు. ఇది నీతే కదా, నీకు న్యాయమే కదా, ఇది నీకు న్యాయమే కదా. మరి నువ్వు భయం లేకుండా, దేవుడంటే భయం లేకుండా తిరుగుతూ ఒక పశువు వలె మేస్తూ పాపం ఎంత చేస్తున్నా కూడా ఆనందం లేకుండా మరింత పాపాలను, రెట్టింపు పాపాలను చేసుకుంటూ పోతే నీ దురాశ వలన ఏమండి మోసాలు చేసుకుంటూ, అన్యాయాలు చేసుకుంటూ, దురాశ గర్భమును ధరించి, అండి ఆడపిల్లలు గర్భం ధరిస్తారని మనకు తెలుసు. అంకుల్స్ అబ్బాయిలు కూడా గర్భం ధరించంగా మీరు చూస్తే ఎక్కడైనా? నేను లేని చెప్పట్లేదండి. దురాశ అన్నది పురుషుల లేదా అంటే వీడికి కుళ్ళు, ఎదుటి వ్యక్తిని చూస్తే కుళ్ళు అంటే వాడు ఒక ప్రెగ్నెంట్ అనమాట. ఏ ప్రెగ్నెంట్? దురాశ అనే గర్భమును ధరించినవాడు, మత్సరము అనే గర్భమును ధరించినవాడు. కొందరు ఉంటారు, పలానా వ్యక్తిని చూడగానే ముఖం తిప్పుకుంటూ పోతున్నాడు అంటే వీడు ఏం చేసినట్టు? జెలసీ. వీడు ఏ గర్భంతో ఉన్నాడు? జెలసీ అనే గర్భంతో. ఎన్ని రోజులు తిరుగుతావు? ఎన్ని రోజులు మోసుకుంటావు? కోపం ఉంటుంది. కోపం అనే ప్రెగ్నెంట్ రా నువ్వు, నీకు కనిపించట్లేదు, దేవుడికి తెలిసిపోయింది. అన్నంటే పడదు, కోపమా? అది ఏమైపోతుందంటే తమ్ముడంటే పడదు, సోదరుడు అంటే పడదు. అది ఏమైపోతుంది? నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు గర్భంతో ఉన్నావన్న సంగతి నీకే తెలియదు అసలు. దురాశ గర్భమును ధరించి పాపము పరిపక్వమై. అదేంటి ఇంత ప్రాసెస్ జరుగుతుందా మనుషుల మధ్య? ప్రియమైన దేవుని వర్లరా, దేవుడు కూడా ఏమంటున్నాడంటే మరల మాట యూదా పత్రిక 1వ అధ్యాయము, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు, అంటే మేస్తూ అని అన్నాడు. చూస్తారు అంటే నిర్భయం అనే మాట ఉంది. అలాగని మీరు తినొద్దనట్లే. నేను తింటున్న ప్రతిసారి ప్రార్థన ఏమైనా చేసుకుంటున్నారా? ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో అని అన్నాడు ఆయన. మనం తింటున్నామంటే అది దేవుని దయ, దేవుని సెలవు. దేవుని సెలవు లేకపోతే మనం భోజనం చేయలేం. అమ్మ ప్రతి కూతురికి ఏం చెప్పాలి తెలుసా? అమ్మ ఆకలైంది అంటున్నది బిడ్డ. సరే నాన్న దాన్ని చెప్పేసి ప్లేట్ని అన్నం బిడ్డ కూర్చోబెడతాడు. వాడు తింటున్నాడు టక్క ఫస్ట్ ఆపాలి, ప్రార్థన చేసుకోరని చెప్పాలి తల్లి. చెప్పదు. అసలు ఈమె చేసుకుంటే కదా ఫస్ట్. ఈమె చేసుకుంటుందా? ఈమె చేసుకోవాలి. ప్రమేణ దేవుని వాళ్ళరా, అంటే మనుషులు ఏమైపోయారంటే పాపంలో పరిపక్వమైపోయారు. పాపం నిండిపోయింది మనుషులకు. అలా నిండిపోయిన మనుషులను దేవుడు వదిలిపెడతాడా? మీరు చెప్పండి. వదిలిపెట్టాడు ఆయన, అస్సలు వదిలిపెట్టాడు.
ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే ఆయన ఏమన్నాడంటే, నిద్రిస్తున్న నువ్వేం చేయాలి తెలుసా? మేల్కోవాలి. మేల్కొనకపోతే చాలా ప్రమాదం ఉంది. మరలా అది కొరింథీ పత్రిక 15:34 చదవండి. కొరింథీ పత్రికలో ఇంతకుముందు మీరు చదివారు కదా. ఏ ప్రవర్తన? నీతి ప్రవర్తన గలవారై మేల్కోండి. నిద్ర నుంచి మేల్కోవటం, మామూలుగా రాత్రి పడుకుంటే ఉదయాన్నే నిద్ర నుంచి మేల్కోవటం మీకు తెలుసు, బాగుంది. మరి నీతి ప్రవర్తన గలవారు ఎప్పుడు మేల్కొంటావు? ఎప్పుడు అవే బూతు మాటలు మాట్లాడతావు, దాని నుంచి ఎప్పుడు మేల్కొంటావమ్మా? ఎప్పుడు నీ సహోదరుని, చెల్లినో, అక్కనో, అన్ననో, తమ్ముని చూసి నీకు నువ్వుగా అసూయ పడుతున్నావంటే దాని నుంచి ఎప్పుడు మేల్కొంటావు? ఏదో ఒక వ్యభిచారంలో కొందరు మునిగిపోయి ఉంటారు యవ్వనస్తులు, కానీ దాని నుంచి ఎప్పుడు మేల్కొంటారా మీరు? నేను మేల్కొనను, నాకు ఇష్టమైనట్టుగానే బ్రతుకుతానంటే సరే, నిర్భయముగా బ్రతుకు, నిర్భయముగా బ్రతుకు, నేను కాదనట్లేదు. కానీ మేల్కొనాల్సిన టైంలో నువ్వు మేల్కోలేదు కదా. దేవుడు కూడా ఏం చేస్తాడంటే, మనం ఏ విధంగా అయితే పంట వచ్చినప్పుడు కొడవలు పెట్టి కోస్తామో, ఆయన ఏం చేశాడో తెలుసండి, ఆకాశం నుండి కొడవలు వేసాడట భూమి మీదకి. దేవుడు కూడా ఆకాశం నుండి ఆయన కొడవలు వేసినట్ట భూమి మీదకి. చూస్తారా? ప్రకటన గ్రంథంలోని కొన్ని మాటలు మనం చదువుకోగలిగితే 14వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము ఎన్నో వచనం? ఇదిగోండి 17వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలవచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలవచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. పాపం ఏమైపోయిందట? పరిపక్వం అయిపోయింది. పాపము పరిపక్వం. దేవుడు కొడవలి వేసాడిగా, పరిపక్వం అయిపోయారు మనుషులు. పరిపక్వమైనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కింద వచనాలు చదవండి. అలాగే పరిపక్వమైనవి వాడి అయిన నీ కొడవలు పెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను. కాగా దూత తన కొడవలు భూమి మీద వేసి భూమి మీద ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి మరణమునకును వెలుపల త్రొక్కబడెను. ఏమండి? 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి ద్రాక్షరసం రావాలిగా రక్తం ప్రవహించడం ఏంటి? దేవుడు కొడలు వేసాడట, చెప్పాడట, ఇదిగో ఆ ద్రాక్ష గెలలను కోసేయండి, గెలలను కోసి దేంట్లో వేయాలట? తొట్టిలో వేసేయండి, తొట్టిలో వేసి తొక్కండి అని చెప్పాడట. తొక్కితే ద్రాక్షరసం కాకుండా ఏమొచ్చిందట? రక్తం వచ్చింది. రక్తం రావటం ఏంటి? రక్తం, ద్రాక్ష పండ్ల రక్తం వస్తుందా? ఎవరికి వస్తుంది రక్తం? మనుషులకు కదా. అంటే అక్కడ ద్రాక్ష పండ్లు అంటే ఎవరో కాదు, మనుషులే. నీ పాపము పరిపక్వమైనప్పుడు దేవుడు నీ జీవితం మీద కూడా అలా కొడవలు వేస్తాడు అండి. నీతిగా బ్రతికి మరణిస్తే నీ వెంట ఏమొస్తాయి? దేవుని క్రియలు వచ్చేస్తాయి. నువ్వు చేసిన సత్క్రియలు వస్తాయి. నీతిగా బ్రతకగలిగితే నీ మరణం తర్వాత, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ మరణం అంటున్నాం తెలుసా? ఈ మరణం, ఏ మరణం? నీతి కలిగిన వారికి వస్తుంది, ఏమండి అనీతిమంతులకు వస్తుంది. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మరణం దేని గురించి తెలుసా అండి? నిత్య అగ్ని దండన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నిత్యమైన నరకాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే దేవుడు ఎలాంటి వాడు అంటేనండి, ఆయన మంచి వ్యవసాయకుడు. పుష్కలంగా మంచి సత్తువ గల నేల మీద మనం ఉంచేసాడు ఆయన. పాపము పరిపక్వం కాకూడదు. యవనస్తులైన కానివ్వండి, ముసలైన వారు కానివ్వండి, ఇదంతా జీవితం అంతా కూడా మనిషికి ఇచ్చిన కోతకాలము, తక్కువ కాలము. కోతకాలంలో నువ్వు నిద్రిస్తే, దేంట్లో నిద్రిస్తే?
నీతి కార్యాలు కాకుండా పాప క్రియలో నువ్వు నిద్రిస్తే, ఏ టైంలో నిద్రిస్తే ఎలా? ఈ భూమి మీదకి నువ్వు వచ్చావంటే ఈ కాలం నిద్రపోయే కాలం కాదు, అంటే పాపం చేయటానికి ఇచ్చిన కాలం కాదు ఇది దేవుడు. మరలా కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చదవండి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చదవండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి. అంటే నీతి ప్రవర్తన గలవారై మేల్కొనాలి. ఏమండి, హూ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ బ్రిలియంట్ ఫెల్లో అని చెబితే ఎవరు తెలుసా? పాపం నుంచి మేల్కొన్నవాడే. ఎవరు కాన్షియస్గా బ్రతుకుతున్నారు, జాగ్రత్తగా బ్రతుకుతున్నారు అని అంటే ఎవరు తెలుసా అండి? పాపం నుంచి మేల్కొన్నవాడే. ఎన్ని రోజులైనా దాన్నే ఉంటాం, దాంట్నే కడుపులో ఎన్ని రోజులని మోస్తాం, పాపాన్ని ఎన్ని రోజులని మోస్తాం. అందుకే ప్రియమైన దేవుని వారలారా, ఒక మాట చెప్పనా, పాపాన్ని మేము మోయకూడదు, పాపాన్ని మానవ హృదయంలో మోయకూడదు. దేవుడు మన హృదయంలో ఏం వేయాలనుకున్నాడు తెలుసా? ఏ పంట వేయాలనుకున్నాడు తెలుసా? ఇంకా చెప్పాలంటే ఏ విత్తనం వేయాలనుకున్నాడు తెలుసా? ఏ విత్తనం వేయాలనుకున్నాడు? వాక్యం అనే విత్తనాన్ని వేయాలనుకున్నాడు ఆయన. మీరు లూకాసు వార్తలో చదువుతారు, వాక్యము విత్తనం అది ఎక్కడ వేస్తాడట? మానవ హృదయంలో వేస్తాడు ఆయన. ఒకవేళ మానవ హృదయంలో దేవుడు వాక్యాన్ని వేసే టైంలో ఆ హృదయం సిద్ధం లేకపోతే ఏమైపోతుంది చెప్పండి కదా? అంటే మానవ హృదయాన్ని గురించి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. ఏ సైకాలజిస్ట్ చెప్పలే, ఏ మనస్తత్వ శాస్త్రవేత్త చెప్పలే. మనిషి హృదయాన్ని లోతుల్లోకి వెళ్ళి చదివాను అనుకోండి, క్రీస్తు లేని జీవితంలో, క్రీస్తు లేని హృదయంలో ఆ హృదయాన్ని లోతు వెళ్ళి చదివా అనుకోండి, ఏ మనిషి అయినా కూడా డీప్ స్టడీ, వాని గురించి నాకు మొత్తం తెలుసు, అంతా తెలుసు అన్న నీ గురించి కూడా ఆయనకు తెలుసు. ఏమన్నాడు తెలుసా? 7వ అధ్యాయము 21వ వచనం చదవన్నా, మార్కు సువార్త చదవమ్మా. 7వ అధ్యాయము మార్కు సువార్త 21 చదవండి. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, కోపమును, చెడుతనమును, కృత్రిమమును, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? హృదయం లోపల నుండి. అంటే ఎక్కడి నుంచి అట? మానవ హృదయంలో నుండి. అంతే, ఇంత గలీజ్ డ్రైనేజ్ వస్తుంది లోపల నుంచి. అమ్మా మీకు తెలుసా, డ్రైనేజీలు ఉంటాయి కదా, ముందు నుంచి డ్రైనేజ్ సిస్టమ్స్ ఉంటాయి. మన రాయచూరులో కానీ మూవీలో కూడా చిన్న చిన్న డ్రైనేజీలు ఉంటాయి కదా. ఇక్కడ విచిత్రం ఏంటంటే కనిపించిన డ్రైనేజ్ అనమాట. సింధు నాగరికతలో గొప్పగా వాళ్ళు చేసింది ఏంటంటే, సింధు నాగరికతలో మన వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందంట ఆ కాలంలోనే. అంటే పైన నేలనే ఉంటుంది కానీ లోపల మొత్తం డ్రైనేజ్ పోతూ ఉంటుందట, పైకి కనిపించకుండా, స్మెల్ రాకుండా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నేల మీద కాదు, నీ తలకాయలనే ఉందని చెప్తున్నాడు ఆయన. డస్ట్ అంతా నీ తలకాయలనే ఉంది, చెత్త అంతా నీ తలకాయలనే ఉంది, దాన్ని రిమూవ్ చేయరు ఆయన అని చెప్తున్నాడు ఆయన. నీతి ప్రవర్తన గలవారై మేల్కో. ఎన్ని రోజులు ఆ డస్ట్ని పెట్టుకొని ఉంటావు? ఒక మాట చెప్తాను చూడండి, ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి అన్నాడు దేవుడు. అవునా కదా? విసర్జించండి. విసర్జన అంటే ఏంటి మీరు చెప్పండి. ఇంకా మలము మూత్రము విసర్జించండి. మలమూత్ర విసర్జన అంటారు, అదే కదా. విసర్జన అనేది దేనికి ఉపయోగిస్తాం ఎక్కువగా? మనం ఉదయాన్నే లేవనే కడుపు ఖాళీ చేస్తాం చూసారా, మూత్రము మలము. అంటే ముసలమ్మ ముచ్చట్లు ఏం చెప్తుంటారు? ఆమె గురించి ఈమె, ఈమె గురించి ఆమె, ఆమె గురించి ఈమె, చెడులు ఉన్నది లేనిది ఉన్నది ఎంత చెప్తున్నారంటే మీరు ఏం, అది విసర్జన అన్నాడు దేవుడు. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి మీకు చెప్పండి? ఆ మనిషి గురించి చెడు, ఈ మనిషి గురించి చెడు, ఇదంతా చెడు అంతా కూడా. ఇలాంటి మాటల్ని దేవుడు దేంతో పోల్చాడో తెలుసా? అరే మీరు ఉదయాన్నే పోతారు చూసారా బాత్రూమ్కి, దాంతో సమానం రా వాళ్ళ వీళ్ళ గురించి అనుకుంటే అది ముచ్చట, ముసలమ్మ ముచ్చట, అది విసర్జనతో సమానం అని చెప్పాడు దేవుడు.
నీ హృదయంలో ఉన్న ఆ డస్ట్ అంతా కూడా అది మంచిది కాదు, చాలా ప్రమాదం, అది నీ హృదయంలో ఉండకూడదు, అది నీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, దాన్ని విడిచిపెట్టి నువ్వు మేల్కో. ఒక అబ్బాయి ఏటమన్నా మీ కర్ణాటకలోనే కదా, నర్సు ఇట్లా బయటకు వచ్చేస్తుంది డ్యూటీ చేసుకుని వచ్చేసి, నన్ను ప్రేమించని వీడు అడిగాడట, కాదు పొమ్మని అమ్మాయి చెప్పిందట, వచ్చాడు పెద్ద కొడవలేదో తీసుకొచ్చాడు, అమ్మాయి రోడ్డు మీద చంపాడు, వెళ్ళిపోయాడు, కథం అయిపోయింది. ఏంటది ఏంటది ఇంకొక విషయం చెప్పనా, ఆడపిల్ల హృదయం చాలా లోతైనది ఉంది. ఎంత లోతంటే సముద్రం కంటే లోతైనదని. ఎవరు చెప్పారు లోతైనదని? చెప్పాడు ఆయన, లోతైనదో చెప్పాడు. క్రీస్తులేని జీవితం ఆ లోతు హృదయంలో ఏముందో చెప్పాడు. చదవండి తమ్ముడు మరలా మాట, మార్కు సువార్త 7:22 దురాశలు, జారత్వములను, దొంగతనములను, అందరి హృదయం గురించి చెప్పాడు ఆయన. అంత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, చెత్త ఉంది. తెలంగాణలో అయితే ఉదయాన్నే ఒక అది వచ్చేస్తుంది, ఏంటి తెలుసా అండి, దాన్ని ఏమంటారు, ట్రాక్టర్ వచ్చేస్తుంది, అమ్మ చెత్త వేయండి చెత్త వేయండి అని చెప్పేసి. పొడి చెత్త ఉంటే ఇదిగోండి పొడి చెత్తను తడి చెత్తని వేరు చేయండి, తడి చెత్త ఉంటే గ్రీన్ డబ్బాలను, పొడి చెత్త ఉంటే ఈ బ్లూ కలర్ డబ్బాలు వేయండి అని అంటుంది. ఉదయాన్నే వచ్చేస్తుంది చెత్త. అంటే ఉదయాన్నే మనం ఏమన్నా చెత్త అంతా తీసి బయటకు వేస్తాం, అప్పుడు గుర్తు రావాలా, నా తలకాయలు ఎంత చెత్త ఉందో, దీన్ని ఎప్పుడు నేను విసిరేయాలి అని ఆలోచన ఉంటుందా మనకు? ఇది ఉన్నన్ని రోజులు నీవు మేల్కొనని వాడవే, ఇది ఉన్నన్ని రోజులు నీ పంట సరిగా పండదు. ఇక ప్రమైన దేవుని వాళ్ళరా ఏమన్నాడు తెలుసా, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఏం చేయకూడదట, పాపము చేయకుడి. మీకు ఏం లేదంటే దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు అని అన్నాడు ఆయన. ఇంకా మీకు చెప్పాలంటే నీకు సిగ్గులేదండి ఆయన, నీకు సిగ్గులేదురా, సిగ్గుపడండి. ఒక పశువులాగా తింటున్నారు, హృదయం అంతా భయం లేకుండా, దేవుడిని భయం లేకుండా, ఇచ్చిన ఆహారాన్ని దేవుడన్న ధ్యాస లేకుండా బ్రతుకుతున్నారు. హృదయం ఉండా అశుద్ధం, మానవ హృదయంలో అశుద్ధంతో నిండి ఉన్నారు. కాబట్టి ఈ మానవ హృదయానికి అవసరమైనది దేవుని వాక్యం, క్రీస్తు వాక్యం. అది పరిశుద్ధమైనది, దేవుని వాక్యం పరిశుద్ధమైనది. ఆ వాక్యం మీ హృదయాల్లో నింపుతానని చెప్పాడు ఆయన. అన్నాడా? వాక్యం అట విత్తనంతో పోల్చాడు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంచుతున్నావా లేదా చూసుకోవాలి. ప్రమేణ దేవుని వర్లరా ఏమండి, ఇది కోతకాలం, దేవుడిచ్చిన కాలం. ఈ కాలంలో నిద్రిస్తే చాలా అవమానం, నీ కుటుంబానికి అవమానం. నీ కుటుంబం ఏదనుకుంటున్నావు? నీ కుటుంబం ఏదనుకుంటున్నావు? ఆ అబ్బాయి తాగి తాగి చచ్చిపోయాడంటే ఆ సంఘానికి అవమానం కదా. ఆ అమ్మాయి చెడు క్రియలు చేసి చనిపోయింది అంటే అది సంఘానికి అవమానం కదా. ఆ ముసలామె గలీజ్ మాటలు మాట్లాడి చనిపోయిందంటే అది అవమానం కదా. అది దేవునికి ఇష్టమా? నీకు ఇష్టమైనట్టుగా నువ్వు భూమి మీద బ్రతికితే దేవుడు ఏమన్నా తెలుసా, నేను కొడవలు వేస్తాను రా భూమి మీద. ఆ కొడవలు ఏం చేస్తుంది తెలుసా, గెలలుగా కట్ చేసి ఇదిగో అక్కడ ఆ తొట్టిలో వేసి తొక్కిస్తానని చెప్పాడు ఆయన. అదేంటి అంటే అంత భయంకరంగా ఉంటుందా దేవుడు తీర్చే తీర్పు అని అంటే? అంత భయంకరంగా ఉంటుంది. అగ్నిగుండం అంటే కూడా మన వాళ్ళు ఏమనుకుంటారు, ఒక అక్క అంటుంది, అమ్మ మరణిస్తే చనిపోతే మరణించిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదమ్మా, మనం దేవునిలో బ్రతకాలని క్రైస్తవరాలని అడిగితే, ఏముందిలే తమ్ముడు అందరు పోయినట్టు నేను పోతా అంటుందట. పాప మీకు చాలా తెలియదు నరకం గురించి. యెషయా గ్రంథంలో ఏమన్నాడు తెలుసా, పొట్టును గర్భమును ధరించి కొయ్యకాలును కందురు, వారి ఊపిరియే వారికి అగ్నిమయమైనట్లుండును అని అన్నాడు యెషయా గ్రంథంలో. అంటే దాని అర్థం ఏం చెప్పండమ్మా, పొట్టును గర్భం ధరిస్తారట. లిజన్ కేర్ఫుల్లీ, మూవీ చేస్తా. పొట్టును గర్భం ధరించడం అంటే ఈ పొట్ట నుండా పొట్టు ఉంటుంది, ఆ తర్వాత ఆ పొట్టలో నుండి మనుషులు రాదు, ఆ పొట్టలో నుండి ఏమొస్తాయట, పొట్టును గర్భము ధరించి కొయ్య కాలుని కంటారట. అంటే కట్టెలను కంటారట. పొట్టును గర్భము ధరించి కొయ్య కాలుని కందురు,
వారి ఊపిరియే వారికి అగ్నిమయమైనట్లుండు. మనకు ఒక డౌట్ వస్తుంది, నరకంలో ఎవరు ఊతారండి? కొలుము పెట్టి తిప్పుతుంటారా ఏమండి? ఆ మంటలు ఎట్లా మండుతున్నాయంటే అన్నాం అనుకోండి, మంట అనుకున్నాం మంట, ఊపిరి తీసుకుంటే మంట, ఊపిరి వదిలేస్తే మంట, ఆ ఊపిరానికి మంట లేపుతుంటుందట. అదే చెప్పాడండి. పొట్టును గర్భము ధరించి కొయ్యకాలను కందరు, వారి ఊపిరియే వారికి అగ్నిమయమైనట్లుండను అని అన్నాడు. ఆ భయంకరమైన ఆ సాతానుట క్రూర మృగము ఎక్కడ? నరకంలో అట. క్రూర మృగము నరకంలో ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి. ఏమండి, బయటనే ఒక పులి మనం వెంబడబడ్డది అనుకోండి, పులి ఉన్నదనుకో, ఏమన్నా పక్క నుంచి ఏమండి మన భుజం మీద చేసి కూర్చుంటుందా? నిన్ను చీల్చేయాలనుకుంటుంది అది. ఆ క్రూర మృగం, ఆ సాతాను 7 తలలు 10 కొమ్ములు కలిగిన అంత భయంకరమైన ఆ క్రూర మృగము నరకంలో కూడా నీతో ఉంటే నిన్ను ఎంత వేటాడుతుందో ఆలోచించి ఒక్కసారి. నరకంలో కూడా సుఖం లేదా? అక్కడ కూడా నిన్ను వేటాడుతుంటుంది, పరుగులు తీస్తావు. క్రూర మృగం అని చెప్పాడు దేవుడు. ఆ క్రూర మృగము నరకంలో నీతో ఉన్నప్పుడు నిన్ను వదిలిపెడతాదా? మీరు ఆలోచించండి. దున్నపోతికి అంతిమమేమో నీకు తెలిసిపోయింది. నీ అంతిమం ఏముంటో తెలుసా? నరకంలో కూడా భయంకరమైన పరిస్థితి ఉంటుంది ప్రేమైన దేవుని వల్ల. అందుకే దేవుడిచ్చిన ఈ కోతకాలంలోనే నిద్ర మేలుకోవాలి. నిద్ర మేలుకొనకపోతే నిజంగా చాలా దేవుడు కూడా చాలా బాధపడతాడండి. ఒక తండ్రి పంట వేసిన తర్వాత, సమస్తాన్ని ఏమండి చేకూర్చిన తర్వాత, కోతకాలంలో ఒకవేళ కుమారుడు నిద్రపోతే ఆ తండ్రి ఎంత బాధపడతాడో, ఆ పంట ఎలాగైతే నాశనం అవుతుందో. దేవుడిచ్చిన ఈ జీవిత కాలంలో నువ్వు కనుక సత్క్రియలు, ఇదిగో మనం చేస్తున్నది సత్క్రియ, దేవుని క్రియ, సహోదరులు రాజుగారు చేస్తున్నది, ఆయనకు సహకారులు చేస్తున్నది, మీరంతా చేస్తున్నది సత్క్రియ, నీతి ప్రవర్తన గలవారే, మేల్కొలిపే క్రియ, మేల్కొన్న క్రియ, మేల్కొలిపే క్రియ, మీరు ఎప్పటికీ మెలకువగా ఉండవలసిన క్రియలు ఇవన్నీ కూడా. లేదు కాదు కూడదంటే ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ప్రతిసారి ఇదిగోండి ఒక చెత్తని ఎలాగైతే ఏమండి బయట పారవేసి అంటించేస్తాము, ఒక పశువుని చూసినప్పుడు దాన్ని ఎప్పుడో ఒకసారి నరికి చంపేస్తామని గుర్తు చేసుకుంటారు ప్రేమైన దేవుని వాళ్ళు. చూస్తే మనకు ఎలా అనిపిస్తుందో అవన్నీ చూసినప్పుడు ఏమండి మనుషులు భయం విడిచి ఈ భూమి మీద సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటే అప్పుడు గుర్తు చేసుకోవాలి, నా పాపం ఏమైనా పండిపోతుందా? నేను బూతులు మాట్లాడుతున్నాను, ఇష్టమైన జీవితాన్ని, క్రీస్తుకు అనుకూలమైన జీవితాన్ని నేను బ్రతకటం లేదు అని నీ మీద నీకు ఒక క్వశ్చన్ రావాలి. అసలు నేను మేల్కొని ఉన్నానా లేదా? పాపంలోనే ఉన్నానా? నీతి ప్రవర్తన కలిగిన వాడనే ఉన్నానా లేదా అన్నది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెక్ చేసుకోకపోతే దేవుడు వదిలిపెడతాడంటే అస్సలు వదిలిపెట్టేవాడు కాదు. కొడవలు పెట్టి ఒక పంటని కోసినట్టుగా, ఒక పశువును బలి తీసుకున్నట్టుగా దేవుడు వెంటపడి నువ్వు ఎక్కడున్నా వదిలిపెట్టాడు. ఇక నరకంలో భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇదే కోతకాలం. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. ఆయన ఇదే కొంతకాలం, ఇదే అనుకూల సమయం, నిద్ర మేలుకొనాల్సిన సమయం. ఒక ఆడ స్త్రీ యొక్క వ్యామోహంలో ఉండొద్దు, ఒక పురుషుని వ్యామోహంలో ఉండొద్దు, రాజకీయపు వ్యామోహంలో ఉండొద్దు, ఏ ఆటల వ్యామోహంలో ఉండొద్దు. బైక్ మీద రైడ్ చేస్తున్నానని పరుగులు తీసి దానికి బానిస అయిపోవద్దు. ప్రతి దాని నుంచి మేల్కో. చదువుల పేరిట సమయాన్ని సంపూర్తిగా వృధా చేసి దేవుడు ఇచ్చిన టైంని ఏమంటే ఒక ఉద్యోగం చేసుకుంటూ మేల్కొనకపోతే నువ్వు నష్టపోతావు ప్రేమైన దేవుని వాళ్ళారా. మరొక మాట అన్నాడు దేవుడు, ఏమన్నాడు తెలుసా? నువ్వు దేని వలన జయింపబడతావో దానికి నువ్వు దాసుడైపోతావు అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఏమనుకుంటావు? పెద్దగా అవ్వాలి, నేను ఒక సర్పంచ్ కావాలనుకుంటావు. సర్పంచ్ అయిపోయిన తర్వాత ఏమైపోతుంది? దీంట్లో ఏమీ లేదనిపిస్తుంది. నువ్వు జయం సాధించిన తర్వాత ఇంకొకటి సాధించాలనుకుంటావు, అక్కడ ఏం లేదనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఉద్యోగం చేసిన తర్వాత నీకేమనిపిస్తుంది తెలుసా అండి? ఉద్యోగం సాధించిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తావు? ఓన్లీ ఉద్యోగమే చేస్తావు. ఆ ఉద్యోగం చేస్తున్నావా, బానిస చేస్తావు, నీకే అర్థం కాని పరిస్థితులు వెళ్ళిపోతాయి. అంటే ఒక దాన్ని సాధించాలనుకుంటున్నావు, కానీ ఆ సాధించిన సాధనని ఏం చేస్తుంది? బానిసను చేస్తుంది. ఆ బానిసరికంలోకి సంపూర్తిగా వెళ్ళకూడదు. నువ్వు చేస్తున్న పని ఏదైనా ఉంటుందో ఆ టైంలో నువ్వు మెలకుగా ఉండాలి. నేను దేవుని పని చేస్తున్నాను లేదా? అవును, పలానా పని చేస్తున్నాను, ఈ పనితో పాటు నేను దేవుని పని చేస్తున్నానా? పలానా క్రియ చేస్తున్న దీంతో పాటు దేవుని పని చేస్తున్నానా? అది మేల్కొల్పు. అలా కాదు, సంపూర్ణంగా భోజనాలకే, సంపూర్ణంగా ఉద్యోగాలకే, సంపూర్ణంగా పనులకే, సంపూర్ణంగా పెళ్ళిళ్ళకే, సంపూర్ణంగా భార్యకే, సంపూర్ణంగా భర్తకి, సంపూర్ణంగా రాజకీయానికి, సంపూర్ణంగా వ్యాపారాలకే నువ్వు మునిగిపోయావా? ఖచ్చితంగా నువ్వు ఉన్నావు ఎక్కడ తెలుసా? నిద్రలో ఉన్నావు. ఆ నిద్రలో నుంచి మేల్కొనకపోతే
నిన్ను తరమటానికి వచ్చేస్తాడు, సాతాను నిన్ను తరమటానికి వస్తాడు. ప్రేమ దేవుని వాళ్ళారా, ఇచ్చిన ఈ జీవితంలో పాపం లేకుండా ఏమంటే పాపాన్ని కడిగి వేసే క్రీస్తు వైపు మనం మళ్ళగలిగితే అని అంటాడు, ఎందుకురా అన్ని పనులు, విపరీతమైన పనులు పెట్టుకుని మీరు అలసిపోయారు, ఇదిగో నా దగ్గర రండి, జీవితానికి మార్గం ఏంటో చూపిస్తానన్నాడు ఆయన. ఇంకా చెప్పాలంటే నేనే మార్గం అని చెప్పాడు ఆయన. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇచ్చిన ఈ జీవితాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలంటే, కొందరు అంటుంటారండి, ఈ జీవితం నిజంగా అండి గాజు బొమ్మ లాంటిది, దాన్ని పడిపోకుండా జాగ్రత్త పడాలి అని అంటుంటారు పెద్దవాళ్ళు. మీరు వింటారు, ఈ జీవితం అన్నది గాజు బొమ్మ కంటే కూడా విలువైనది. యవనస్తురాలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా జీవితంలో ప్రతి మాట, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ జీవితం పగిలిపోయిందా, నిజంగా ప్రేమ దేవునికి అయిష్టంగా ఉండి కనుక నువ్వు మరణించావా, అది చాలా భయంకరమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. ఇప్పుడే మేలుకోవాలి. బాప్తిసం తీసుకోలేదా, బాప్తిసం తీసుకోండి. తీసుకొని వాక్యం నేర్చుకోవాలా, వాక్యం నేర్చుకోండి. వాక్యం నేర్చుకున్న తర్వాత దేవుని పనికి సహకారులుగా ఉన్నారా, మీ కుటుంబంలో ఉన్న వారికి వాక్యాన్ని నేర్పిస్తున్నారా, సంఘంలో సహకారులుగా ఉండి సత్యవాక్యాన్ని ప్రకటించడానికి సోదరులతో ఏకమవుతున్నారా? అది లేకపోతే వేస్ట్ ప్రేమైన దేవుని వాళ్ళారా. అందుకే మేల్కొనాలి. ఆయన యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు తెలుసా అండి? సహోదరులు సమాధానపరిచి, దేవునితో సమాధానపరిచి పరలోకానికి తీసుకువెళ్ళాలి అని. ఒక మాట చెప్తాను చూడండి. ఇద్దరు సోదరులు గొడవపడ్డారనుకోండి, ఇప్పుడు దేవుడు వచ్చి అడుగుతాడు, అరే మీ ఇద్దరు కలిసి బ్రతికితే నేను మీకు పరలోకం ఇస్తాను అన్నాడు అనుకుని దేవుడు. మీరు ఏం చేస్తారు? కలిసి మాట్లాడతారా లేదా? కలిసి బ్రతుకుతారా లేదా? ఆస్తిలో ఏమండి వ్యాపారంలో మునిగిపోయిన విశ్వాసికి వచ్చి దేవుడు, అరే నువ్వు గనక ఆ వ్యాపారం కంటే నన్ను ఎక్కువ ప్రేమించావనుకో, నీకు పరలోకాన్నే రాసిచ్చేస్తాను రా అని అన్నాను అనుకో, దేవుడు వదిలిపెడతావా లేదా? వదిలిపెడతావు. మరి దేవుడు అనలేదా? అరే నా పని కోసం నీవు తగ్గితే నేను పరలోకాన్ని ఇస్తానన్నాడు. నా పని కోసం నీ సోదరులతో తగ్గినా నీకేమిస్తాను? పరలోకం ఇస్తాను. ఎంత తగ్గాలి చెప్పండి అని చెప్పేసి పరలోకం మీద ఇష్టం ఉంటే ఎంత తగ్గాలంటే అంత తగ్గుతావు. వ్యాపారంలో మునిగిపోయినవాడు పరలోకాన్నే ఇస్తాను దేవుడు అని చెప్పాడు అనుకోండి అండి, వ్యాపారం కంటే దేవుని ఎంత ప్రేమించాలో అంత ప్రేమించేస్తావు. నాకు తెలుసు, దేవునికి తెలుసు మీ మనస్సు. కాకపోతే మీ మనసుని తట్టి లేపే వాక్యం లేక, మీ మనస్సు ఇక్కడ వరకు దేవుడు మనల్ని తీసుకొచ్చారంటే ఖచ్చితంగా మీరెంతో ప్యూర్గా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చారు. దేవుడు మీ హృదయాలను తడుతున్నాడు. ఏమని తెలుసా? నాకు తెలుసు మీ గురించి, మీరు వాక్యం వినే మనుషులని, వాక్యానికి లోబడే హృదయాలని దేవునికి తెలుసు గనక దేవుడు మరొక్కసారి మన ప్రక్షాళన చేయడానికి ఇలాంటి వాక్యాలను తీసుకొస్తున్నాడు. ఇక పరలోకాన్నే దేవుడు ఇస్తానని చెప్పిన తర్వాత, క్రీస్తు మార్గంలో బ్రతికితే పరలోకాన్నే ఇస్తానని చెప్పిన తర్వాత ఎంత తగ్గాలో తగ్గు, ఎంత జాగ్రత్త పడాలో పడు, ఎంత జాగ్రత్త పడాలో అంత జాగ్రత్త పడాలి, ఎంత నీతిగా బ్రతకాలో అంత నీతిగా బ్రతకాలి. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ భూమి మీద ఉన్న లోకాశల వైపు మనం వెళ్ళకూడదు. కోతకాలం ఇది. ఈ కాలం కరెక్ట్గా ఈ కాలంలోనే కనుక మనం జాగ్రత్త పడకపోతే వర్షం వచ్చేస్తుంది, పంటంతా నాశనం అయిపోద్ది. ఈ కాలంలో కనుక మనం జాగ్రత్త పడకపోతే కొన్ని రోజుల తర్వాత మన జీవితమే ఈ భూమి మీద లేకుండా పోద్ది. నరకం పాలవ్వకండి. మరలా చెప్తున్నాను, మరణించి నరకం పాలవ్వకండి. సాతాను పానవ్వకండి. మీరు నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఒక చీమ జాగ్రత్త పడినట్టుగా ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికి నీ జీవితాన్ని ముగించుకుంటే నిజంగా ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు నిజంగా నీకు పరలోకానికి ఇస్తాడు. ఆయన స్వర్గంలో లేదా ఆయన చెంత సర్వ ఆనందాలను ఆయన అనుగ్రహిస్తాడు. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మను దీవించి ఈ రాత్రికాలపు వేళల్లో తండ్రి మీ విలువైన వాక్కులను వినిపించడానికి మీరు చేసిన తండ్రి, మీరు తలంచిన సంకల్పం, ఆ సంకల్పాన్ని బట్టి సోదరు రాజుగారు వారి యొక్క టీం అంతా కూడా నాయన ఎంతో కష్టపడి
ఈ గొప్ప కార్యాన్ని చేశారు నాయన. ఎంతోమందికి వాక్యాన్ని వినిపించారు. చేరువచ్చిన ప్రతి బిడ్డ ఈ వాక్యానికి లోబడి ఈ వాక్యం ప్రకారం బ్రతకటానికి వారికి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, నిబ్బరమైన హృదయాన్ని వారికి అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి, ఈ ప్రాంతంలో ఎందరైతే నాయన సేవ చేస్తున్నారో నాయన, ఈ పరిసర ప్రాంతాల్లో నాయన, బెంగళూరు, మానవి మొదలుకుని తండ్రి, రాయచూరు, ఈ చిన్న గ్రామం తండ్రి, గంగావతి, ఎన్నెన్ని ప్రాంతాల్లో అయితే సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి తండ్రి, వారిని తండ్రి, ఆ సేవకుల యొక్క కుటుంబాలను మీరు పరసంబంధమైన దేవుని చేత ఆశీర్వదించండి. ఈ సందర్భంలోనైనా సహోదరులు రాజుగారు వారి యొక్క టీం చేస్తున్న, ఆ యొక్క సంఘం చేసిన ప్రయత్నం మీకు తెలుసు కన్న తండ్రి. ఆయనకు సహకారులుగా ఉన్న ప్రతి వారిని పరసంబంధమైన దేవుని చేత ఆశీర్వదిస్తారని నమ్ముతూ, అన్నగారి యొక్క కుటుంబాన్ని, వారి పిల్లలను, అలాగే తండ్రి చేరువచ్చిన ప్రతి బిడ్డ వారి యొక్క తల్లిదండ్రులను, అలాగే వారి పిల్లలను, సమస్తాన్ని తండ్రి మీ చేతులకు అప్పగిపుతూ తండ్రి, వారు మీ కొరకు ఉన్నతంగా బ్రతికే బిడ్డలుగా పరసంబంధమైన దేవుని చేత, శాశ్వతమైన ఆశీర్వాదాల చేత వారిని ఆశీర్వదిస్తారని నమ్ముతూ తండ్రి, నాతో పాటు వచ్చిన సహోదరులు, వారి కుటుంబాలను తండ్రి మీరు కాపాడతారని తండ్రి, ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహోదరులు రాజుగారు చేసిన ఈ సత్య కార్యక్రమానికి సహకరించిన ప్రతి చెల్లిని, ప్రతి అక్కను, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న, ప్రతి తల్లి తండ్రి, ప్రతి వారిని పరసంబంధమైన దేవుని చేత ఆశీర్వదిస్తారని నమ్ముతూ, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు మరింత ఎదుగులాగా ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్.